ఇంకొక సీసీ రోడ్డు 11 లక్షలు, 26 లక్షలు డ్రైవర్స్ 2 సంబంధించి. అంతేనా? సంతోషమా? వర్షానికి మీ వాళ్ళు పెట్టారమ్మా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్. 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 2 ప్రాంతాలు. పేదలు, నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు. ఈ 2 కాలనీలు సమస్యగాని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. 1 గంట ఈడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి అధ్వాన్నపు డ్రైనేజ్తో, అధ్వాన్నపు రోడ్లతో, చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విష సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2కి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా. ఒక వీధిలో రోడ్డు వేయించాం, కాలువ కట్టించాం, మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం. కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాల. అందుకే 26వ డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ 2 ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు, సంపూర్ణ కాలువలు, అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టని రీతిలో గోడ ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం. ఈ యొక్క 2 డివిజన్లో కూడా, ఈ యొక్క డివిజన్లో 2 కాలనీల్లో కూడా 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ 2 కాలనీలకు కూడా దాదాపు ₹1 కోటి నిధులు ఈ రోజే కేటాయిస్తూను. ₹1 కోటి నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ, సంపూర్ణ రోడ్లు, అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం. భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 పేదలు, నిరుపేదలు నివసించే ప్రాంతాల మీద అటు నేను గాని, కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా. ఈ నెల 20వ తారీఖు నుంచే, ఈరోజు డేట్ 16వ తారీఖు, 20వ తారీఖు నుంచే ఆ జమ్ముని క్లియర్ చేసే కార్యక్రమం ప్రారంభం.